तो हेगा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. రాత్రి చేపల కూర అయితే ఫుల్ అంటే ఫుల్ టేస్టీ అయింది. సో అది తిన్నాం గైజ్. ఇక చేపలు అయితే ఫుల్ వేడిగా కురుకులు అయితే వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు అయితే 4 అయిపోయింది. మమ్మీ సో హే గైజ్, ఇంటికి వచ్చే వాళ్ళకి టైం చూస్తే 4:30 కావడానికి వస్తుంది. మనం ఇంటి సమ్ కూడా హాయి చెప్పేసింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి రాత్రి అయితే చేపల కర్రీ ఉంది. సో ఇంకా వైట్ రైస్. మమ్మీ అయితే ఎలాంటి కూర అయితే చేయలే గైస్. సో నేనైతే వచ్చేటప్పుడు అయితే ముంజలు అయితే తీసుకొని వచ్చిన 100 రూపాయలకి డజన్ అంట గైస్. నాకు తెలియకుండా నేను కిలో ఎంత పావు కిలో ఎంత అని అడిగి నేను అయిపోయింది. కిలో పావు కిలో రాదన్న, డజన్ పైన ఉంటుందని చెప్పినారు. సో మా మమ్మీ డాడీ అయితే తినేసినారు. తినైతే ఇక ప్లేట్లు కూడా కథం పట్టించేసినారు గైస్. చూడొచ్చు. మనకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, వైట్ రైస్ ఇంకా ఆమ్లెట్ చేయమని చెప్తాం. మమ్మీ అయితే చపాతీలు కూడా వేస్తుంది. సో మమ్మీకి మాత్రం థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనమైతే. మమ్మీ అయితే చపాతీలు అయితే వేస్తుంది గైస్. రాత్రి అయితే జొన్న రొట్టె వేసింది. ఇక తిన్నాము. ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది కదా, చేపలు అంటే వేడే కదా. సో చలో మనం ఫస్ట్ టైం మన క్యారెట్ అండ్ కీరా అయితే కంప్లీట్ చేసేద్దాం. సో గైస్, మా పంతులాడు జిందగీరా ఫస్ట్ టైం పార్టీ అయితే ఇస్తుంది మాకైతే. ఫస్ట్ టైం మన డబ్బులతోనైతే మాకు తెప్పించాడు. సో పంతులు ఎట్లుంది టేస్ట్ అన్న? ఇదేందా ఇంత చల్లగా ఉన్నాయి, మొత్తం చల్లగా ఉన్నాయి గైస్. ఇక పునుగులు అయితే మొత్తం బాయ్. పునుగులు వేడిగానే లేవురా. అరే ఇంక నువ్వులో ఫ్రై ఏమని చెప్పరా ఏమంటావా? గ్యాస్ ఇప్పుడు పెట్టి తెప్పిస్తారు. సార్ టేస్ట్ ఉందా అసలుకి? వేడి పునుగులు అంటే వేడిగా ఉండాలన్న, ఏం లేదని చెప్పుగా. ఒక్క పని నీ జిందగీలో సై చేస్తుంటారు బంధు గైజ్. మొత్తం మూడా వేసేసి మా బంధువులు అయితే మొత్తం చల్లగా. అన్న ఇది వేసి కూడా గంట పైననే అయిపోయింది అన్న, ఇప్పుడైతే వేసింది కాదు. బ్రెడ్ తిన్నట్లు ఉంది కదా బాయ్. ఒక్క పని సగం ఎవరా పంచులు నీ జిందగీలో. ఆడు ఇది ఇచ్చింది మరి ఎవరా పంచు. సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం అయితే చూడొచ్చు గైస్. 9:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం సో పప్పు చారు. సో ఇందులో మాత్రం చేపల కర్రీ, ఇది ఉంటే మాత్రం చేపల ఫ్రై. సో గరం అన్నం, ఇంకా ఇందులో వైట్ రైస్. గాయస్ ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది. సో నిన్న జర కూల్ ఉండే వెదర్. సో తాటి ముంజలు అయితే ఇంకొన్నాయి. సో మా అక్క వస్తే మాత్రం ఆల్మోస్ట్ అన్నీ అయిపోగొట్టేస్తుంది గాయస్, తినేస్తుంది ఆమె. సో ఇందులోకించి ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. ఇది వద్దు నార్మల్ తీసుకున్నాం గాయస్. జర సర్ది అయింది నాకైతే. ఎండాకాలం సర్ది కూడా నేను విచిత్రం, నాకైతే అర్థమవుతలే గాయస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. సో చూడొచ్చు మొత్తం చేపల ఫ్రై అన్ని తినేసి ఒకటే ఒక ముక్క ఉంచిన మక్క అయితే ఎక్కువ శాతం చేపలు తిన్నా గైస్. సో మనకైతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ అండ్ బాయ్ అండ్ సీ యూ.